మాటల దాడులేనా? మేనిఫెస్టోలు ఇవ్వరా? పోలింగ్ తేదీ దగ్గర పడుతున్నా ప్రకటించని ప్రధాన పార్టీలు. మేనిఫెస్టోలపై ఓటర్ల ఆసక్తికర ఎదురుచూపులు. ఒకరిని చూసి మరొకరు ప్రకటించాలనేదే పార్టీల వ్యూహమా? మేనిఫెస్టో నాకు భగవద్గీత, ఖురాన్, బైబిల్ లాంటిది. నేను గత మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో 98% నెరవేర్చాను. ఇది ప్రతి బహిరంగ సభలో వైసీపీ అధినేత జగన్ ప్రధానంగా చెప్పే మాట. గత 5 ఏళ్లుగాను ఆయన జనానికి చెప్పిన మాట. చంద్రబాబు నోటి వెంట ఈ మేనిఫెస్టో అనే మాట తరచుగా వినిపిస్తూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ కూడా అప్పుడప్పుడు అంటూ ఉంటారు. మరి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీలు మేనిఫెస్టోలో ఏమేమి ప్రకటించాయి అనే విషయం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా స్పష్టమైన మేనిఫెస్టోను ప్రకటించకపోవడమే అందుకు కారణం. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడే ఇలా ఎందుకు తయారైంది? వాచ్ దిస్ స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడ్డాయి. మరో 3 వారాలు మాత్రమే పోలింగుకు సమయం ఉంది. వచ్చే నెల 13వ తేదీన పోలింగు జరగనుంది. అయితే ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు తమ మేనిఫెస్టోను విడుదల చేయలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా మేనిఫెస్టో కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు. గతంలో ఎప్పుడూ ప్రజలు మేనిఫెస్టోను పెద్దగా పట్టించుకోలేదు. కానీ 2019 ఎన్నికల తర్వాత జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పదే మేనిఫెస్టో తనకు ఖురాన్, భగవద్గీత, బైబిల్ అని చెబుతూ ప్రజల్లో మేనిఫెస్టో అనే దానిపై కొంత అవగాహన పెంచారని చెప్పాలి. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత 98% మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేశామని ప్రతిరోజు జగన్ చెబుతూ జనం చెవిలోకి మేనిఫెస్టో అనే పదాన్ని బాగానే ఎక్కించారు. దీంతో మేనిఫెస్టో అనేది ఏపీ ఎన్నికలలో కీలకంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను అమలు పరుస్తారన్న నమ్మకం ప్రజల్లో కలగడమే ఇందుకు ప్రధాన కారణం. అయితే ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు ఏవీ తమ మేనిఫెస్టోను ప్రకటించలేదు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సూపర్ 6 పేరుతో రాజమండ్రిలో ఈ ఏడాది ఫిబ్రవరి మేనిఫెస్టోను విడుదల చేశారు. అయితే అప్పటి వరకు పొత్తులు ఖరారు కాలేదు. కానీ మలివిడత మేనిఫెస్టోను దసరాకు విడుదల చేస్తామని ప్రకటించిన ఆ తర్వాత ఆయన జైలుకు వెళ్లడంతో మేనిఫెస్టో విడుదల ఇప్పటి వరకు కాలేదు. జైలులో 52 రోజుల పాటు ఉండి బయటకు వచ్చిన చంద్రబాబు తర్వాత బీజేపీ, జనసేనతో పొత్తు కుదుర్చుకున్నారు. 3 పార్టీలు కలిసి ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయాలని నిర్ణయించారు. 3 పార్టీల నుంచి నేతలను ఎంపిక చేసి మేనిఫెస్టో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఇంతవరకు ప్రజాగలం పేరుతో సభలను నిర్వహిస్తున్నా చంద్రబాబు సూపర్ 6 అంటూ పాత విషయాలనే ప్రస్తావిస్తున్నారు తప్పించి కొత్త మేనిఫెస్టోను విడుదల చేయలేదు. దీనిపై ఇంకా కసరత్తులు చేస్తున్నారని చెబుతున్నారు. మరోవైపు వైసీపీ అధినేత జగన్ కూడా అభ్యర్థులను ప్రకటించి నెల రోజులు దాటింది. జనంలో మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేస్తున్నారు. బహిరంగ సభల్లో ప్రసంగిస్తున్నారు. కానీ మేనిఫెస్టో ప్రస్తావన ఎక్కడా లేదు. ఎప్పుడు ఆయన విడుదల చేస్తారన్న విషయం కూడా పార్టీ వర్గాలకు అంతుపట్టడం లేదు. ఈ నెల 18వ తేదీన ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలయ్యింది. మరి ఈ నేపథ్యంలో 2 పార్టీల మేనిఫెస్టోలు ఎప్పుడు విడుదల అవుతాయన్న దానిపై ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో మతలబు ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒకరి మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత మరొకరు విడుదల చేయాలని ఆగారా అన్న అనుమానం కలుగుతోందన్నది వారి మాట. ఎందుకంటే ఒకరు చేసిన వాగ్దానాలకు మించి మరొకరు చేసి అధికారంలోకి రావాలని మేనిఫెస్టో విడుదలను ఆపారంటున్నారు. పింఛను చంద్రబాబు 4,000 రూపాయలు అని ప్రకటిస్తే జగన్ దానిని 5,000 చేస్తారని ప్రకటించే అవకాశం ఉంది. అదే జగన్ ముందుగా రైతు రుణమాఫీ అంటే చంద్రబాబు కూడా తాము రైతు రుణమాఫీతో పాటు రైతులకు పెట్టుబడి సాయంపై కూడా భారీ ప్రకటన చేసే దిశగా ఆలోచించే అవకాశం ఉంది. అందుకే ఒకరికి మించి మరొకరు హామీలు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారని చర్చ జరుగుతోంది. అందుకే ఈసారి ప్రధాన పార్టీల మేనిఫెస్టో ఎలా ఉండబోతుందన్నది ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.